క్రీస్తు పేరట మరొకసారి మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి అంశాన్ని మనమంతా బైబిల్ నుంచి పరిశీలించి తెలుసుకోవలసిన అవసరత మనకెంతైనా ఉంది. ఎందుకంటే ఎప్పుడు హాట్ టాపిక్గా శాస్త్ర ప్రపంచం చెప్పుకుంటున్నటువంటి ఒక అంశమే ఏలియన్స్ ఉన్నారని, ఏలియన్స్ భూమి మీదకి వస్తారని, భూమి మీద ఉన్నటువంటి మనుషుల కంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళని, వీరి గురించి శాస్త్రవేత్తలు ఆ తర్వాత సినీ ఫీల్డ్ వర్గాలు కూడా సినిమాలు సీరియల్స్ తీసి చిన్నపిల్లలకి కార్టూను బొమ్మలు కూడా పిక్చర్స్ తీసి సంచలనం రేపిన సంగతి మీ అందరికీ తెలుసు. అయితే ఏలియన్స్ ఉన్నాయని బైబిల్ చెప్పింది ఇది నిజమా? ఈ అంశాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. సెన్సేషనల్ టాపిక్ కాబట్టి అనేక మందికి మీరు దీనిని షేర్ చేయండి. అయితే ప్రియులారా, ఏలియన్స్ అంటే గ్రహాంతర జీవులు అని అంటున్నాం. భూమి మీద జీవులు బ్రతుకుచున్నట్లు ఈ అనంతమైనటువంటి విశ్వంలో కూడా ఎక్కడో ఏదో ఒక గ్రహం మీద జీవం, ప్రాణం అన్నది, జీవులన్నవి ఉన్నాయని భౌతిక శాస్త్రవేత్త అయినటువంటి నాసా శాస్త్రవేత్త అయినటువంటి స్టీఫెన్ హాకింగ్ ఈ భయంకరమైనటువంటి వార్తను పుట్టించి చచ్చి నరకానికి వెళ్ళిపోయాడు. కానీ ప్రపంచం మాత్రం ఈ యాంగ్జైటీ నుంచి బయటికి రావడం లేదు. ఏమండి, ఈ అనంతమైన విశ్వంలో సూర్యకుటుంబంలో ఉన్నటువంటి భూమి, సూర్యకుటుంబంలో ఉన్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రాణులు ఈ అనంతమైన విశ్వంలో కోటాను కోట్ల నక్షత్ర మండలాలు ఉన్నాయి. ఆ మండలాలలో గ్రహాలు కూడా ఉన్నాయి. ఆ గ్రహాలలో భూమి అన్నది ఉండకపోతుందా? ఆ భూమి మీద జీవులు ఉన్నాయని, ఆ జీవులు ఈ భూమి మీద మనం ఉన్నటువంటి సూర్యకుటుంబంలో ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి మనుషుల కంటే చాలా తెలివైన వారని ఈ కథను పుట్టించాడు. హాలీవుడ్, బాలీవుడ్ వీళ్ళకు సంచలనాత్మకమైనటువంటి పిక్చర్స్ నిర్మాణం చేసి డబ్బు గడించుకోవటం వీళ్ళకు సరదా. ప్రపంచానికి జ్ఞానం నేర్పటం కాదు, ప్రపంచానికి అధోగతి పాలు చేయటానికి వీళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ. అయితే ప్రియులారా, విశ్వంలో ఉన్నటువంటి కోటాను కోట్ల నక్షత్ర మండలాలు, ఈ నక్షత్ర మండలాలు గెలాక్సీలుగా ఉన్నాయి. ఒక్కొక్క గెలాక్సీలో కోటాను కోట్ల నక్షత్ర మండలాలు ఉన్నాయని, ఆ నక్షత్ర మండలాలలో గ్రహాలు కూడా, ఆ గ్రహాలలో జీవులన్నవి కూడా ఉన్నాయని వీరి ప్రగాఢమైనటువంటి నమ్మకం, విశ్వాసం శాస్త్రవేత్తలది. వారిని గ్రహాంతర జీవులు లేదా గ్రహాంతర వాసులు అని, దీనిని ఇంగ్లీష్లో ఏలియన్స్ అని టైటిల్ పెట్టారండి. ఏమండి, ఈ ఏలియన్స్ అప్పుడప్పుడు భూమి మీదకి వస్తుంటారని, ఆ మధ్యకాలంలో రష్యా దేశానికి, రష్యా ప్రాంతానికి ఏదో ఒక ప్రాంతంలో ఒక సాసర్ ద్వారా, అంటే ఈ ఏలియన్స్ ప్రయాణం చేయడానికి మనం రాకెట్ ఎలాగ వాడతామో, అంతరిక్ష నౌకలు ఎలాగ వాడతామో, SLV-3 అని, SLV-4 అని శాటిలైట్స్ మనం ఎలాగ యూజ్ చేస్తున్నామో, ఏలియన్స్ సాసర్ లాంటి, ఫ్లయింగ్ సాసర్ లాంటి వాహనాలను ఏర్పాటు చేసుకొని
మరి విశ్వమంతా తిరుగుతుంటారు. మనం ఎలాగ గ్రహాలు, సూర్యగ్రహం, సూర్యుని, చంద్రుడు, మరి బుధ గ్రహము, ఇలాంటి మార్క్స్, అంగారకుడికి ఇలాగ మనం ఎలాగ తిరుగుతున్నారో మన వాళ్ళు అంతరిక్ష రోదసి యాత్రలని, పరిశోధనల పేరిట ఏలియన్స్ కూడా తిరుగుతారు. వాళ్ళు ఎలాంటి వాహనం మీద తిరుగుతారంటే ఫ్లయింగ్ సాసర్ లాంటి వాహనాలను తయారు చేసుకొని ఈ విశ్వమంతా తిరుగుతున్నారు. అలాగ భూమి మీదకి కూడా వచ్చారు అని కట్టుకథలు, లేనిపోని కథలు చెప్పి ఈ రోజుకి కూడా ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు, ఉన్నాయా అని. ఇంకా మీకు ఆశ్చర్యకరమైన విషయాన్ని చెబుతాను. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా పదవిలోనే ఉన్నాడు, ఇంకా విడలేదు కదా. ఈ ఎన్నికల సమయంలో ఓడిపోయినప్పుడు కోర్టులో కేసు వేసాడు, నాకు అన్యాయం జరిగింది, ఇవన్నీ లెక్కలు సరిగ్గా లేవు అని. అప్పుడు ఇజ్రాయిల్ దేశపు ప్రధానమంత్రితోటి వాళ్ళ అధికారులతోటి కుమ్మక్కై ఏలియన్స్ ఉన్నారని, ఏలియన్స్తో కాంటాక్ట్ పెట్టుకోవాలంటని కామెంట్ చేశాడు. జైశాలి గారు కూడా దీని మీద చాలా దురుసుగా కామెంట్ చేశాడు. ఇజ్రాయిల్స్ దేశం దేవుని నమ్మారు అంటని చెప్పుకుంటున్న దేవుని పిల్లలుగా ఇజ్రాయిల్స్ అంటే ఒకనాడు దేవునికి ఇష్టడు, దేవునికి ఈ మనుషులకు నేను యాకోబు దేవుణ్ణి అని చెప్పుకున్నటువంటి ఆ యాకోబు సంతానమే ఈరోజు ఇశ్రాయేలులుగా ప్రపంచంలో పిలువబడితే వాళ్ళ యూదులు అంటున్నాం, ఇజ్రాయిలర్స్ అంటున్నాం. వాళ్ళు బైబిల్ కలిగి కూడా దేవునిని ఎరిగి కూడా ఏలియన్స్గా మారిపోయి ఏలియన్స్ ఉన్నాయని ట్రంప్ తోటి కుమ్మక్కై మరి ఏలియన్స్ తోటి కాంటాక్ట్ పెట్టుకోవాలన్నట్టుగా కామెంట్ చేసినటువంటి విషయం కూడా సంచలనం రేపింది. ఈ మధ్యకాలంలోనే 10-15 రోజుల క్రితం జరిగినటువంటి లేటెస్ట్ న్యూస్ చెప్తున్నాను మీకు. అయితే ప్రియులారా, ఈ ఏలియన్స్ ఆకారంలో ఎలాగుంటాయట, తలకాయ మాత్రం పెద్దగా ఉండి ఆకారమేమో సన్నగా ఉంటుంది. ఈ పెద్ద తలకాయకి కోడిగుడ్డు లాంటి కన్నులు, అటొకటి ఇటొకటి, మూతి ముక్కు మాత్రం చాలా చిన్నగా ఉంటాయి. వీళ్ళు ఏలియన్స్ చూసినట్టుగా బొమ్మలు ఎలా గీశారు చూడండి. ఫీటల్ బేబీస్ అంటాం, తల్లి గర్భంలో ఎదుగుతున్నటువంటి పిండం మానవ రూపంలోనికి మారుతున్న దశలో అనేక దశలు ఉంటాయి. ఆ దశలలో కన్నులు ఎలాగ ఉంటాయో ఈ ఏలియన్స్కి అలాంటి కన్నులు పెట్టేశారండి. తలకాయ మనిషి తలకాయనే, కొంతమంది తలకాయ లావు, ఆకారం చిన్నగా ఉంటుంది, ఇంత లావు తలకాయ ఉంటుంది. ఫీటల్ బాగా డెవలప్ అవ్వక మునుపు అలాగ ఉంటుంది. అలాగ చాలామంది పుడతారు కూడా తలకాయ లావుతోటి, ఇక కాళ్ళు చేతులు పొట్ట ఇదంతా చాలా సన్నగా ఉంటాయి. అలాంటి ఫీటల్ బేబీ ఆకారాన్ని తలకాయ పెట్టేసి ఏలియన్స్ ఇలాగ ఉంటారని కట్టుకథలతో కూడినటువంటి చిత్రాలు కూడా, బొమ్మలు కూడా గీసి ప్రపంచానికి చెవిలో పువ్వు పెట్టేశారు వీళ్ళంతా. ఏమండి, చీమ తలకాయ ఎలాగుంటుందంటే ఆకారం ఏమో చిన్నగా ఉంటుంది, వెనక ముందు పెద్ద కూడుగుడ్డు లాంటివి ఇది ఉంటాయి పెద్దవి. తలకాయ ఇంత లావు ఉంటుంది, వెనక భాగం కూడా ఇంత లావు ఉంటుంది దాని ఆకారానికి. మధ్యన మాత్రం సన్న దారంలాగా ఉంటాయి. కాళ్ళు అయితే అసలుకి సన్నంగా, మన వెంట్రుకల కంటే చాలా సన్నంగా ఉంటాయి. అంత భారం కలిగినటువంటి తలకాయను, వెనక భాగాన్ని కలిగినటువంటి ఒక చీమ ఎంతో తెలివైనది. అలాగే వీళ్ళు చాలా తెలివైన వారంటని వీళ్ళు ఊహించుకొని జంతువులకు, క్రిములకు ఉన్నటువంటి ఆకారాలతో అనేకమైనటువంటి బొమ్మలు గీయటం మనం చూస్తున్నాం. అవండి, ఏ డిజైన్ చేసినా దేవుడు చేసిన డిజైన్సే చేస్తాడు తప్ప మనిషికంటూ ఒక ఓన్ డిజైన్ అంటూ ఏదీ లేదండి. కాపీ కొట్టడమే డిజైన్.
ఏమంటే కార్లు కూడా చూడండి, ఆకారాలు ఎలాగుంటాయంటే ఒక జంతువు ఆకారమో, లేకపోతే ఒక పక్షి ఆకారమో, లేకపోతే ఒక లారీ ముఖం చూస్తే చూడండి ఎలాగుంటుంది దానికి. మనిషి ముక్కు ఎలాగుంటుందో లారీ ముక్కు అలాగనే ఉంటుంది. ఇవన్నీ ఆకారాలు. వీళ్ళు బొమ్మలు గీయటంలో కూడా ఆకారాలు ఇలాంటివి సృష్టించి మనిషి ముందు తాను ఎంతో జ్ఞానని చెప్పుకుంటున్నాడు. మరి అయితే ఏలియన్స్ ఉన్నాయని బైబిల్ చెప్పిందండి. ఆశ్చర్యపోతారు. నేను ఈ మాట చెబుతున్నానంటే నాకు బైబిల్ ప్రాణం అండి. బైబిల్ వేర్ స్పీక్ ఐఎమ్ స్పీక్. బైబిల్ ఎక్కడ చెబితే, ఎక్కడ మాట్లాడమని చెప్పిందో నేను అక్కడ మాట్లాడతాను. మాకు విద్య నేర్పినటువంటి గురువు జైశాలి శ్రీ పిడి సుందర్రావు, ఆయన పాటించిన పద్ధతి బైబిల్ను పరిశోధించటం, బైబిల్కు భిన్నంగా ఏది ఒక మాట ప్రపంచంలో మాటలు మాట్లాడుతున్నా అది తన చెవిలో పడితే మాత్రం ఎవడిని విడిచిపెట్టడండి. ఆలోచించండి ప్రియులారా. బైబిల్ను చదివే విధానం తెలియాలి. ఈరోజు ప్రపంచం ఒక అంశాన్ని చెబుతుంది అంటే వీళ్ళకు ఏ ఆలోచన పుట్టదండి. ఓన్గా అంతా కాపీడే, అంతా కాపీ చేస్తారు. ఎక్కడ కాపీ చేస్తారంటే బైబిల్ను కాపీ చేస్తారండి. బైబిల్ను కాపీ చేస్తారు. బైబిల్లో అంత జ్ఞానం ఉందా అంటే ఉంది. మనిషి ఈరోజు క్రైస్తవ్యాన్ని బైబిల్ను మతంగా చూస్తున్నాడు కాబట్టి మతమని పిచ్చున్నోడికి అస్సలు అర్థం కాదండి. వాడు తలకిందులు తపస్సు చేసిన 2 ముక్కలు అటో ముక్క ఇటో ముక్క వేసేసుకొని అడ్డంగా నిలబడి మరి ప్రయత్నం చేసిన ఒక్క ముక్క అర్థం కాదండి వాడికి. ఎందుకంటే వాడు మైండ్ కరప్టెడ్. బైబిల్లో ఏలియన్స్ గురించి రాయటం నేను చూశానండి. బైబిల్లో చదివాను నేను. జైశాలి గారు లేవు లేవు అంటని ప్రపంచానికి గొంతెత్తి చెబుతున్నాడు. కానీ శాస్త్ర ప్రపంచం అనుకున్నట్టుగా బైబిల్లో లేదు. పొరపాటు పడకండి. శాస్త్ర ప్రపంచం ఏ రకంగా ఏలియన్స్ ఉన్నాయని అనుకుంటుందో, చిత్రీకరించిందో అలాగ లేదండి. ఏలియన్స్ బైబిల్లో ఏలియన్స్ గురించి రాయబడ్డది. అసలు వీళ్ళకు గ్రహాంతర జీవులకు ఏలియన్స్ అని పేరు పెట్టాలని వీళ్ళకి ఎలా ఆలోచన వచ్చింది? అసలు ఏలియన్ అని పదం వీళ్ళకు ఈ శాస్త్ర ప్రపంచం, వీళ్ళ డిక్షనరీలో, శాస్త్ర ప్రపంచపు డిక్షనరీకి ఏలియన్ అనే పదం వీళ్ళు పెట్టడానికి కారణం ఏంటి? ఏలియన్ అనే పదం ఈ గ్రహాంతర జీవులు అనేటువంటి అర్థాన్ని మార్చేశారు. ఏలియన్స్ అంటే గ్రహాంతర జీవులని తెలుగులో అర్థం మార్చేశారు. కానీ ఏలియన్ అనే పదం బైబిల్ నుంచి కాపీ కొట్టిన పదం అని ఘంటా పదంగా ప్రపంచానికి చెబుతున్నాను. చూస్తారా బైబిల్లో? బైబిల్లో చూడాలి, బైబిల్ నమ్మాలి. ఇది మత పుస్తకం కాదు, ఇది మహాజ్ఞానం. ఈ జ్ఞానాన్ని గుండెలు కత్తుకొని చదువుకుంటే నీకు తెలియని విషయం అంటూ ఏది లేదండి. సమస్తము దేవుడు నీ కొరకు రాసి పెట్టాడు. నీకంటే ఏలియన్స్ తెలివైన వాళ్ళు కారు. ఈ సృష్టిలో నీకంటే తెలివైనది ఏది లేదు. నువ్వు సాక్షాత్తు దేవుని స్వరూపం, దేవుని పోలిక, దేవుని జ్ఞానం నీకిచ్చాడు. అందుకనే సర్వ సృష్టిలో మనిషే శ్రేష్ఠుడు. జంతువుల కంటే, పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా అని యేసుప్రభు వారు అన్నాడంటే, ఈ దరిద్రులంతా కలిసి మనుషులను ఏలియన్స్ కంటే, ఒక పురుగు కంటే తక్కువనిగా ఊహించుకోవటం సిగ్గుచేటండి. ఇంత టెక్నాలజీ డెవలప్మెంట్ కలిగిన ఈ ప్రపంచంలో మనిషిని ఇంకా అండర్ ఎస్టిమేషన్ చేసుకుంటున్నాడు. ఒక పురుగు కంటే, ఒక ఏలియన్ కంటే. ఆలోచించండి. ఏమండి, ఏలియన్ అనే పదం బైబిల్లో అలసిపోయేంత వరకు చూపిస్తాను మీకు.
అలసిపోయేంత వరకు చూపిస్తాను, క్లారిటీగా ఇస్తాను. ఒకసారి బైబిల్ చూద్దామండి. ఏలియన్ అనే పదం బైబిల్లో ఉంది. ఏలియన్ అనే పదానికి అర్థం బైబిల్ ఏం చెప్పిందో బైబిల్ని బట్టి అర్థం చేసుకుందాం. అందుకనే టైటిల్ పెట్టాను, ఏలియన్స్ గురించి బైబిల్ చెప్పింది ఆశ్చర్యకరమైన మాట. ఇది నిజమా? వాళ్ళు అనుకుంటున్నది నిజమా? బైబిల్ చెప్పింది నిజమా? బైబిల్ని పరిశీలిద్దాం, చూద్దామండి. బ్రహ్మాండమైనటువంటి దేవుని మాట, దేవుడు రాయించిన మాట. అపోస్తలుడైనటువంటి పౌలు గారు మహాజ్ఞాని అండి. ఎంత జ్ఞాని అని అంటే ఆయన అన్ని సకల శాస్త్రాలను అధిగమించిన మహాజ్ఞానాన్ని దేవుడు పత్రికల్లో పౌలు గారి చేత రాయించాడండి. మహాజ్ఞానం అండి. ఎవ్వరికీ అర్థం కాని జ్ఞానం పత్రికల్లో పొందుపరిచాడు అని అంటే ఆశ్చర్యం కలుగుతుందండి. ఏమండి, చదువుదాం. ఓపెన్ చేయండి బైబిల్ను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనాన్ని చదివితే ఈ ఏలియన్స్ మీకు ఎంట్రన్స్ ఇస్తారు. ఏమండి, 11వ అధ్యాయం అనగానే విశ్వాస వీరుల జాబితా అండి. ప్రపంచాన్ని జయించిన వారి జాబితా, పరలోకాన్ని సంపాదించుకున్న వారి జాబితాది. ప్రస్తుతము పరదేశులో విశ్రాంతి తీసుకుంటున్న వారి జాబితా అందులో ఉంది. విశ్వాస వీరులు, ఇంత గొప్ప సాక్షి సమూహం అన్నాడు వాళ్ళను. వాళ్ళు ఏం చేశారో, వాళ్ళ యొక్క గొప్ప కార్యక్రమాలు దేవుడు మెచ్చుకొని పౌలు గారి చేత రాయించి ఈరోజు ప్రపంచానికి పాఠాలుగా బోధిస్తున్నాడు. అందులో 34వ వచనంలో చూద్దామండి. విశ్వాసుల వీరులకు అందరి గురించి చెప్పాడు. వాళ్ళందరూ ఏం చేశారో, వాళ్ళ జీవితాలు ఎలా సాగాయో, వాళ్ళ జీవితాలలో విజయం అనేది ఎలా సాధించారో ఇక్కడ మనకు కనబడుతుంది. చూడండి, అగ్ని బాణములను చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పాలదొరిరి. ఏలి అనే పదం ఇంకా రాలేదు కదా అంటున్నారా? ఏలి అనే పదం తెలుగు పదం కాదు కదా. ఇంగ్లీష్ బైబిల్ తీయండి. ఇప్పుడు ఇంగ్లీష్ బైబిల్ తీయండి. అందరూ ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్లు పట్టుకుంటున్నారు కదా మీరు బాగా. ఏమండి, సెల్ ఫోన్లో బైబిల్ ఓపెన్ చేయండి, బైలింగ్వల్ పెట్టండి, తెలుగు ఇంగ్లీష్ తీసుకోండి, రెండు సైమల్టేనియస్గా మీకు చూపిస్తాను. అందులో ఏమని రాయబడింది అని అంటే, అగ్నిబాణములను చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పాలదోరిరి అని రాయబడింది. దీని ఇంగ్లీష్లో లాస్ట్ quenched the violence of fire, escaped the edge of the sword, out of weakness were made strong, waxed valiant in fight, turn to flight. ఇక్కడ బాగా చదవండి. turn to flight the armies of the aliens అని రాయబడింది. చూడండి, తెలుగులో ఏమనుంది దాని గురించి? అన్యుల శాలలను పాలదోరిరి. ఇంగ్లీష్లో ఏమనుంది? టర్న్ టు ఫైట్ ది ఆర్మీస్ ఆఫ్ ది ఏలియన్స్. ఏలియన్స్ అనే పదం బైబిల్లో రాయబడిన పదం. ఏలియన్స్ మొదటి శతాబ్దంలో పౌలు గారు పత్రిక రాస్తూ సార్వత్రిక సంఘానికి
పత్రికను రాశాడు. ఆ పత్రికల్లో విశ్వాస వీరుల యొక్క జాబితాను పొందుపరిచి వారు సాధించినటువంటి విజయాలను గురించి ప్రస్తావిస్తూ అన్యుల సేనలను పాలదోరిరి. దాని ఇంగ్లీష్లో టర్న్ టు ద ఫ్లైట్ ది ఆర్మీస్ ఆఫ్ ది ఏలియన్స్. ఏమండి, వాళ్ళ ఎవరెవరు ఏంటి అని మనం ఆలోచిస్తే, ఏమంటే వాళ్ళ పేర్లు ఉన్నాయి చూడండి, వాళ్ళ పేర్లు అందరి రాయబడ్డాయి చూడండి. ఇంకను నేనేమి చెప్పుదును 32వ వచనంలో, ఇంకను నేనేమి చెప్పుదును గిద్యోను, బారాకు, సంసోను, యోఫ్తా, దావీదు, సమూయేలు, వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము సాలదు అన్నాడు. ఇంత గొప్ప వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. గిద్యోను, బారాకు, సంసోను, యోఫ్తా, దావీదు, సమూయేలు ప్రవక్తలు. ఇంకా దావీదు ఉన్నాడు. దావీదు గురించి చెప్పబడింది కదా, దావీదు గురించి ఇంకా నేను అనర్గళంగా మాట్లాడగలుగుతాను కానీ సమయం లేదన్నాడు. దావీదు యుద్ధాలు చేసినవాడు, జయించినవాడు. ఏమండి, అబ్రహాం కూడా లోతును పట్టుకెళ్ళిపోయినప్పుడు అన్యరాజులు లోతును విడిపించుకోవడానికి సైన్యంతో వెళ్ళిపోయాడు. అబ్రహాం విడిపించాడు, యుద్ధాలు చేశారు, వాళ్ళ సైన్యాలను పాలదోరారు. ఇక్కడ ఏలియన్స్ అంటే అన్యులు అని అర్థం. ఏలియన్స్ దట్ మీన్స్ జెంటైల్స్. జెంటైల్ అనే పదం మాత్రమే బైబిల్లో ఇప్పటి వరకు మాట్లాడుకున్నారు చాలామంది. అన్యులు అంటే జెంటైల్స్ అని మాట్లాడుకున్నారు. కానీ పౌలు గారు మహాజ్ఞానం కదా, జ్ఞానమును వెతుకుతున్న గ్రీకు దేశస్థులకు కూడా ముచ్చమటలు పట్టించినటువంటి మహాజ్ఞాని, ధర్మశాస్త్ర పండితుడు, పరిసయ్యుడిగా పోస్ట్లో ఎదిగినవాడు, బైబిల్ను అవపోసన పట్టినవాడు, ధర్మశాస్త్రాన్ని బోధించటానికి పరిసయ్యుడిగా, ఇశ్రాయేలులకు ఒక బోధకుడిగా, ధర్మశాస్త్రోపదేశకుడిగా నియమింపబడినటువంటి వ్యక్తి. ఆ జ్ఞాని చెప్పిన మాట, అన్యుల సేనలను అంటే ఎవరు? ఏలియన్స్ అంటే అన్యులు. అన్యులంటే ఇంకెవరు అనుకోకండి. ఇంకా క్లారిటీ ఇస్తున్నాడు చూడండి పౌలు గారు. ఇంకెంత క్లారిటీ ఇస్తున్నాడో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనాన్ని చూస్తే ఇంకా మతిపోతుంది చూడండి మీకు. ఆ కాలమందు ఇశ్రాయేలీలతో సహ పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలో లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకము చేసుకొనుడి అని అన్నారు చూడండి. మళ్ళీ ఇంగ్లీష్ బైబిల్ పక్కన పెట్టుకోండి, మీకు బాగా చూపిస్తాను. అవండి, బైబిల్ ఎంతటి జ్ఞాన గ్రంథమో. జయశాలి గారు నిజంగా బైబిల్ను చేత పట్టుకొని ప్రపంచాన్ని జయించుచూ వెళుతున్నాడు. అది శాస్త్రమా, అజ్ఞానమా, నాస్తికులా, హేతువాదులా, శాస్త్రవేత్తలా, మత ఛాందసవాదులా? హీ విల్ నెవర్ లివ్ దెమ్. నేను బ్రతుకున్నంత వరకు క్రైస్తవ్యం మీద, బైబిల్ మీద బురద చల్లితే ఊరుకొనని చెప్పే మాటల్లో ఎందుకంత అతనికి ఇంత బలం ఎక్కడిది అని ఆలోచించాను నేను. బైబిలే అని తన నోటితో ఎన్నో వందల వేల సార్లు చెప్పాడండి. ఈ బైబిల్ అంత గొప్పది. ఆయన యొద్ద ఈ జ్ఞానం నేర్చుకున్న మేము చెప్పక తప్పదండి, చెప్పక తప్పదు. ఈ మాటలో ఇంగ్లీష్లో చదువుదాం. That at the time ye were without Christ, being aliens from the commonwealth of Israel అన్నాడు చూడండి.
ఇక చాలు మనకి ఇంకా ఈ వర్డ్ వచ్చేసింది. దట్ టైం అంటే ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశులను అన్నాడు. దాని ఇంగ్లీష్లో దట్ టైం దట్ ఈ వేర్ వితౌట్ క్రైస్ట్ బీయింగ్ ఏలియన్స్ అన్నాడు. చూడండి, అంటే మనము అంటే ఎఫెసీలో ఉన్నటువంటి దేవుని పిల్లల గురించి మాట్లాడుతూ, మీరు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాదు, మీరు ఇశ్రాయేలీయులకు పుట్టినటువంటి వారు కాదు, అబ్రహాము సంతానం మీరు కాదు, అబ్రహాము సంతానము కారు, కానీ వాగ్దాన ఫలములను లేని జనులుగా ఉన్నారు, పరజనులు అన్నాడు. చూడండి, వాగ్దాన నిబంధన లేదు, వాళ్ళకే నిబంధన ఉంది. ఇశ్రాయేలీయులతో సహపౌరులము కాదు, వాగ్దాన నిబంధన మనకు లేదు, మీకు లేదు, నిరీక్షణ లేదు. నిరీక్షణ అంటే దేవుడు ఉన్నాడని, క్రీస్తు వస్తాడని, మనమంతా ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళాలని, మన కన్న తండ్రికి యొద్దకు వెళ్ళాలని నిరీక్షణ అంటూ అన్యజనులకు లేదు. నిరీక్షణ లేని అన్యజనులుగాను, లోకమందు దేవుడు లేని వారై ఉండి, మనకి దేవుడు ఎక్కడ ఉన్నాడండి? ఎవరేది చెబితే అది దర్గాకు మొక్కుతాము, గుడికి మొక్కుతాము, దేనికో మొక్కుతున్నాము. మనమంతా జెంటైల్స్ అంటే అన్యులము. ఒక్క మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలీలతో సహపౌరులు కాని ప్రపంచ ప్రజలందరూ అన్యజనులు, ఏలియన్స్. భారతదేశంలో పుట్టి క్రీస్తును నమ్మినటువంటి క్రైస్తవులు అందరూ ఏలియన్సే. పాకిస్తాన్లో పుట్టి క్రీస్తును నమ్మినటువంటి పాకిస్తానీలందరూ ఏలియన్సే, క్రీస్తును నమ్మిన వారు. ఇంగ్లాండ్లోనూ ప్రపంచ దేశాలలో క్రీస్తు సువార్తను విని విశ్వసించి బాప్తిజం తీసుకొని కొత్తగా జన్మించిన వారిని మనం క్రీస్తు శిష్యులని, ఆ శిష్యులు కాస్త బైబిల్లో విజ్ఞానం సంపాదించి దేవుని ఇష్టాన్ని నెరవేర్చే స్థితికి స్టాండ్ అయిపోయినప్పుడు వాళ్ళను క్రైస్తవులు అన్నాడు. చూడండి, క్రైస్తవులు అనబడిన వాళ్ళు ఒకప్పుడు క్రీస్తును నమ్మని వీళ్ళు, ఇప్పుడు క్రీస్తును నమ్మి క్రైస్తవులైన వాళ్ళు క్రీస్తును నమ్మని సమయంలో ఏలియన్సే అంటే అన్యజనులు. ఇశ్రాయేలుతో మనం పరజనులము, పరదేశులము. వారికి నిరీక్షణ ఉంది, క్రీస్తు మెస్సయ్య వస్తాడని. ప్రవక్తల గ్రంథాలలో వ్రాయబడినటువంటి మాటలకు వాళ్ళు విశ్వాసం కలిగి ఉన్నారు, నిరీక్షణ కలిగి ఉన్నారు. మనలందరినీ బానిసత్వం నుండి విడిపించి తిరిగి మన దేశానికి నడిపిస్తాడని, చెదిరిపోయిన ఇశ్రాయేలీలందరూ బానిసత్వంలో నుండి విడిపిస్తాడని, ఒక అషీరియన్స్ పాలనలోనికి వెళ్ళిపోయినటువంటి ఇశ్రాయేల్స్, బబిలోనియన్స్ పాలనలోనికి వెళ్ళిపోయినటువంటి యూదులు, దేవుడు మనల్ని విడిపిస్తాడని నిరీక్షణ కలిగి అన్ని దేశాలలో అన్ని రాజ్యుల కిందన అణిగిమణిగిపోయారు. వాళ్ళకు నిరీక్షణ ఉంది, మనకు లేదు. దేవుని నమ్మని వారికి నిరీక్షణ లేదు. దేవుడు లేడని వారు ఉన్నారు. చూడండి, నాస్తికులు అంటాం, వీళ్ళు కూడా ఏలియన్సే. దేవునిని నమ్మని ప్రతి ఒక్కడు ఏలియనేనండి. బండ గుర్తుగా రాసుకోండి, దేవుని నమ్మని వారంతా ఏలియన్స్. తెలుగులో చెప్పాలంటే అన్యజనులు. శాస్త్రం దీనికి అర్థం మార్చేసింది, గ్రహాంతర జీవులు అన్నది. చూసారా, కథ మార్చింది, కథ మారింది. బైబిల్ నుంచి పదాన్ని ఎత్తుకున్నారు, అర్థం మార్చేశారు. వీళ్ళకి ఏదైనా చేస్తారండి, వీళ్ళకి సంచలనాలు. బైబిల్ నుంచి కాపీ కొట్టి బైబిల్లో చెప్పబడినది చెప్పలేదు, కానీ బైబిల్లో లేనిది అంటకట్టి చెప్పేశారు. గ్రహాంతర జీవులట. స్టీఫెన్ హాకింగ్ వీడొక క్రైస్తవుడండి. స్టీఫెన్ అంటే స్టెఫను, తెలుగులో స్టెఫన్ అంటున్నాం, స్టీఫెన్ అని ఇంగ్లీష్లో అంటున్నాం. ఇతడు ఒక ప్రముఖమైనటువంటి భౌతిక శాస్త్రంలో ఒక రేంజ్ని కలిగి ఉన్నవాడు. భౌతిక శాస్త్ర పండితుడని వీళ్ళు అంటున్నారు. కాబట్టి ప్రియులారా, ఇతను దేవుడికి భిన్నంగా ఆలోచించటం మొదలెట్టినప్పటి నుంచి
ఇతని ఎంత కాలం నుంచి దేవుడు చూశాడో తెలియదు, కానీ అతని ఆలోచనలను దేవుడు పసిగట్టి అతనికి ఇక కుర్చీ మీద కూర్చోబెట్టాడు. వీడి ఆలోచనలేమో ఖగోళం మీద వెళ్ళిపోయాయి, భౌతిక శాస్త్రం మీద వెళ్ళిపోయింది, అంతరిక్ష శాస్త్రం మీద వెళ్ళిపోయింది. కానీ వీడిని మాత్రం కుర్చీలో కూర్చోబెట్టాడు. ఇదేరా నీకు నేను ఇస్తున్న పనిష్మెంట్ అని. 76-77 సంవత్సరాలు బ్రతికాడండి. సుమారు దాదాపు 25 ఏళ్ళు ఆ కుర్చీలోనే కూర్చున్నాడండి. ఆ కుర్చీలో నుంచి సమాధి వెళ్ళిపోయాడు కుర్చీ నుంచే. చూసారా, ఆడు కూర్చున్న కుర్చీకి ఒక కంప్యూటర్, ల్యాప్టాపు, అతనికి పరిశోధనకు సంబంధించినటువంటి అన్నీ ఆ కంప్యూటర్లో ఫీడ్ చేసి గడలాగా కూర్చున్నాడు. ముఖం చూడు ఎలాగుంటుంది, మొత్తం కుదిపేసినట్టుగా, బట్టలని నానబెట్టి చేసి కుదుతుంటాం చూడండి, అలా కుదిపేసినట్టుగా కుర్చీలో కుదిపేసాడు దేవుడు. ఆడికి పండుకోవడం అక్కడే, అంతా అక్కడే. పనిష్మెంట్ కాదా? ఎందుకింత భయంకరమైన పనిష్మెంట్ దేవుడు ఇతనికి ఇచ్చాడంటే, బైబిల్ను వక్రీకరించాడు, దేవునికి అవమానం తెచ్చాడు. స్టిఫెన్ అంటే మొట్టమొదటి హతసాక్షి. సార్వత్రిక సంఘానికి నియమింపబడిన పెద్దలలో 7 పెద్దలలో ఒక పెద్ద స్టిఫెన్. అతని మరణానికి కారకుడు సౌలు, ఈ పత్రికను రాసిన పౌలు గారే. చూసారా, ఈ స్టీఫెన్ హాకింగ్ బైబిల్లో ఉన్న పదాన్ని తీసుకున్నాడు, ఏలియన్స్ అనే పదాన్ని తీసుకున్నాడు. గ్రహాంతరం, వీడి పరిశోధన అంతా ఎక్కడ? ఖగోళం మీద. బైబిల్ని తీయటం, ఖగోళం మీదకి వెళ్ళిపోవటం. ఈ భూమి లాంటి భూమి ఈ విశ్వంలో ఇంకెన్నో ఉన్నాయంటని ఊహించాడు, కలలు కన్నాడు. కానీ బైబిల్లో చెప్పాడు, జీవన్నది భూమి మీదనే ఉంది, భూమి మీద తప్ప జీవన్నది ఎక్కడా లేదు. ఈ అనంతమైన విశ్వంలో కోటానుకోట్ల నక్షత్రాలు, మండలాలు ఉన్నా, ఆ మండలాలకు సూర్యులు అనబడిన వాళ్ళు కోట్లలో ఉన్నా, ఒక్కొక్క సూర్యునికి ఇలాంటి సూర్య కుటుంబము ఉన్నా, ఇలాంటి భూమి లేదు, ఇలాంటి జీవన్నది ఏ భూమిలో లేదు, విశ్వంలో ఎక్కడా లేదు. 100% బైబిల్ ఈజ్ అథెంటిక్ గాడ్స్ వర్డ్. ఇఫ్ యు బిలీవ్ ఆర్ నాట్, ఇది దేవుని గ్రంథం, ఇది దేవుని గ్రంథం, ఇది దేవుని శాసనం. 100% రైట్. ఇది నమ్మితే ధన్యుడు అవుతావు, నమ్మకపోతే దరిద్రుడివై నరకంలో స్టీఫెన్ హాకింగ్తో కూడా మీరంతా పాల్గొంటారు. బైబిల్ నమ్మండి, మత గ్రంథం కాదు ఇది, మహాజ్ఞాన గ్రంథం. నిన్ను కన్న నీ తండ్రి నీకు తెలియజేయాలని ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానయుక్తమైన పుస్తకాన్ని, 66 పుస్తకాలను కలిపి బైబిల్ అనే పదము గ్రంథాల సమూహముగా ముద్రించి మనకిచ్చాడు. ఆలోచించండి ప్రియులారా, ఆలోచించండి. ఇంకా ఏమంటున్నాడో చూద్దామండి. ఇంకా ఏమంటున్నాడో బైబిల్లో ఏలియన్స్ గురించి ఇంకా ఏమని చెప్పబడిందో మనం ఆలోచిస్తే, ఇర్మియా వ్రాసినటువంటి గ్రంథం విలాప వాక్యాలు, ఇర్మియా వ్రాసినటువంటి ఈ విలాప వాక్యాల గ్రంథాన్ని ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఏమండి, నిరీక్షణ కలిగిన వారుగా ఉన్నారు కదా ఇశ్రాయేలీలు. అన్య రాజ్యాల పరిపాలనలోనికి వెళ్ళిపోయి, బానిసత్వంలోనికి వెళ్ళిపోయి, ఒకనాడు ఐగుప్తు దేశానికి ఇశ్రాయేలీలు వెళ్ళిపోయిన తర్వాత నిరీక్షణ కలిగి ఉన్నారు, రక్షకుడు వస్తాడు, మనల్ని రక్షిస్తాడని. వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళ నిరీక్షణకు ప్రతిఫలంగా మోషేను పుట్టించాడు, విడిపించాడు. అలాగే ఇశ్రాయేలీలు అష్షూరియన్స్ కిందికి వెళ్ళిపోయినప్పుడు, యూదులు బాబిలోన్స్ కిందికి వెళ్ళిపోయినప్పుడు, ఆ రాజులు పెట్టినటువంటి టార్చర్కి, వారు పెట్టినటువంటి శిక్షలకు, వారు చూసేటువంటి విధానానికి తట్టుకోలేక భయపడి ఎన్నో బాధలను అనుభవించి దేవునికి ప్రార్థన చేశారు. వారి గురించి వారు దేవునికి ఎలాంటి మొరపెట్టుకున్నారో విలాప వాక్యాలు కదండి, ఏడుస్తూ దేవుడికి మొరపెట్టుకున్నారు. ఆ ఏడుపులో వాళ్ళు ఏమని పలికారో ఒకసారి చూద్దాం. ఇంగ్లీష్ బైబిల్ సైమల్టేనియస్గా పట్టుకోండి. విలాప వాక్యాలు 5వ అధ్యాయం, విలాప వాక్యాలు 5వ అధ్యాయం 2వ వచనం చూడండి ప్రియులారా. 2వ వచనం,
మా స్వాస్థ్యము, స్వాస్థ్యం అంటే మా పిల్లలు, దేవుడు మాకు స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి బిడ్డలు అన్య దేశాలలో ఏమైపోయారో వాళ్ళ గోడు. మా స్వాస్థ్యము పరదేశుల వశమాయను. మా పిల్లలందరూ వాళ్ళను బానిసలుగా మార్చేసుకుంటున్నారు. మా పిల్లల సత్వను పాడు చేస్తున్నారు. మా సంతానం అంతా పాడైపోయింది. మా స్వాస్థ్యము పరదేశుల వశమాయను, మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయను. మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయను. దాని ఇంగ్లీష్లో ఏమన్నాడు తెలుసా? అవర్ ఇన్హెరిటెన్స్ అంటే మా గర్భఫలాలు, దేవుడిచ్చిన బహుమానాలు. హీస్ టర్న్ టు స్ట్రేంజర్స్. స్ట్రేంజర్స్ అంటే పరజనులు. అవర్ హౌసెస్ టు ఏలియన్స్. మా ఇండ్లు అన్యుల స్వాస్థ్యమాయను, అన్యుల స్వాధీనమైపోయాయి. మా ఇండ్లు అన్యుల స్వాధీనము. ఇశ్రాయేలు మరి వాళ్ళకి ఇచ్చినటువంటి పాలస్తీనా దేశంలో వారు కట్టుకున్నటువంటి ఇండ్లని ఎవరి పాలయ్యాయి? దోచుకున్న వారి పాలయ్యాయి. మా ఇండ్లు అన్యుల స్వాధీనంలో ఉండిపోయాయి అంటే అవర్ హౌసెస్ టు ఏలియన్స్. చూసారా? ఏలియన్స్గా వాళ్ళ ఇండ్లు ఏలియన్స్కి అయిపోయాయా? ఏలియన్స్ అంటే గ్రహాంతర జీవులు కాదు. అది తప్పుడు పదం. అది తప్పుడు పదం. తప్పుడు పదం, సృష్టింపబడిన తప్పుడు పదం అది. ఏలియన్స్ అనే మాటకి అర్థం గ్రహాంతర జీవులు అనే పదం తప్పుడు అర్థం అది. ఏలియన్స్ అనే పదం బైబిల్లో రాయబడి ఉంది. బైబిల్లో రాయబడినటువంటి ఈ పదానికి బైబిల్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే అన్యజనులు లేదా పరజనులు, పరదేశులు. వీళ్ళందరూ అన్యజనుల రాజ్యాల కిందికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకు వీళ్ళు అన్యజనులుగాను పరదేశులుగాను మారిపోయారు. ఆలోచించండి. నిర్గమకాండం 18వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఏమండి, మోషే ఐగుప్తు దేశం నుండి పారిపోయాడు, మిద్యాను దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఇస్రో అనే ఒక యాజకుని కుమార్తెను పెళ్లి చేసుకుంటాడు. 40 సంవత్సరాలు అక్కడ ఉండిపోతాడు. ఆవిడకు 2 కుమారులు పుడతారండి. ఆ కుమారుల గురించి ఏమని రాయబడిందో చూడండి. అతడు అన్య దేశములో నేను పరదేశిననుకొని వారిలో ఒకనికి గెర్షోము అని పేరు పెట్టెను. అతనికి గెర్షోము అని పేరు పెట్టెను. అన్య దేశములో పరదేశిననుకొని 2 కుమారులను కానీ అందులో ఒకనికి గెర్షోము అని పేరు పెట్టెను. దీనికి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ ఏమనుంది? అండ్ హర్ 2 sons of which the name of the one born Gershom. For he said, I have been an alien in a strange land. అంటే అన్య దేశములో నేను పరదేశిననుకొని అన్న మాటకి ఇంగ్లీష్లో ఐ హ్యావ్ బీన్ అన్ ఏలియన్ ఇన్ ద స్ట్రేంజ్ ల్యాండ్. స్ట్రేంజ్ అనే పదం, ఏలియన్ అనే పదం 2 ఒకటే. 2 అర్థాలు ఒకటే. పరజనుడు అన్నా ఆ స్వదేశానికి ఇతడు పరజనుడు అవుతాడు, లేదా అన్యజనుడుగా ఉంటాడు. అందుకనే ఈ స్టీఫెన్ హాకింగ్ ఈ ఏలియన్స్ గురించి స్టోరీ చెప్పటం మొదలెట్టినప్పుడు హాలీవుడ్ వాళ్ళు కూడా బాగా ఆలోచించి సినిమాలు తీయటం ఇవన్నీ చేశారు. హాలీవుడ్ వాళ్ళు పెద్ద రేంజ్లో ప్రపంచానికి తీస్తే చిన్న వాళ్ళు కార్టూన్ నెట్వర్క్లో పిల్లలకు ఆ మధ్యకాలంలో స్ట్రేంజర్స్ అనేటివి సీరియల్స్గా ప్రతిరోజు వచ్చేవండి. రేంజర్స్ అంటారు వాటినే. స్ట్రేంజర్స్, రేంజర్స్, ఏలియన్స్. పవర్ రేంజర్స్ అంటారు చూడండి. ఆరెంజ్ రేంజర్, ఆరెంజ్ వీళ్ళను రెడ్ రేంజర్ అని, ఎల్లో రేంజర్ అని, ఇవన్నీ రేంజర్స్. ఇదిగో స్ట్రేంజర్ ఆర్ రేంజర్ ఆర్ ఏలియన్స్. వీళ్ళు అల్లినటువంటి కథలకు కథానాయకులు వీళ్ళు. ఏమండి, ఆ మధ్యకాలంలో ఈ రేంజర్స్ గురించి పిల్లలు తినటం కూడా మానేశారు. రేంజర్స్ చూపించుకుంటే ఇంత అన్నం తినేసేవాళ్ళు తిననోడు కూడా. వాళ్ళ ఆకారాలు ఎలాగుండేవి? మొత్తం మెషినరీ,
ఒక కారు వచ్చేసి కాలు లారీ ఇదంతా కలిపితే ఒక కాలు అయిపోయేది వాడికి, ఒక చెయ్యి అయిపోయేది, ఆ తర్వాత పెద్ద గన్ను, ఆడి తలకాయ సీమ తలకాయ లాంటిది. మొత్తం డబ్బు, ఆకాశంలోనే ఫైటింగ్లు. అంటే ఏలియన్స్ వస్తున్నారు, వాళ్ళని మనం ఫైట్ చేయాలి అంటని ఆ వచ్చే ఏలియన్స్ లేక వీళ్ళు మారిపోయి ఆకాశంలో ఉన్న ఫైటింగ్లు, యుద్ధాలు, ఇవన్నీ మీకు యూట్యూబ్లో దొరుకుతాయి. ఇవన్నీ మీరు చూశారు. ఇవన్నీ కట్టుకథలండి. ఆ స్టీఫెన్ హాకింగ్ ఏలియన్స్ అనే పదం అర్థం మార్చేసి చెప్పటం వలన, గ్రహాంతర జీవులని చెప్పటం వలన ఈ ఊహాగానాలతో స్టోరీలు రాసేటువంటి సినీ ఫీల్డ్ రచయితలు, ఎనీ ఫీల్డ్ ఆథర్స్, ఈ రచయితలందరికీ ఇక ఊహించి కథలు రాయటం మొదలెట్టారు. హాట్ టాపిక్ అయిపోయింది. అందుకనే ఆలోచించండి. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 21వ వచనంలో కూడా చూడండి. ఏలియన్స్ అంటే ఇంకా చాలా క్లారిటీ మాట ఇచ్చాడు చూడండి. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 21వ వచనం. ప్రియులారా, చచ్చిన దానిని మీరు తినకూడదు. ఇశ్రాయేలీయులకు ఏది తినాలో ఏది తినకూడదో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి. ధర్మశాస్త్రం కలిగినటువంటి వాళ్ళు ఆరోగ్యకరమైన భోజనం తీసుకోవాలని దేవుడు ఆరోగ్య సూత్రాలను రాయించాడు. ఏమని చెప్తున్నాడంటే, చచ్చిన దానిని మీరు తినకూడదు. ఈరోజు కూడా మనం చచ్చిన దానిని తినం, చంపిన దానినే తింటాం. ప్రాణంతో ఉండగా దానిని హలాల్ చేసి రక్తాన్ని వేరు చేసి మాంసాన్ని తింటున్నారు. చచ్చింది తినరండి చాలామంది. అందుకని అంటున్నారు, చచ్చిన దానిని మీరు తినకూడదు. నీ ఇంట ఉన్నటువంటి పరదేశికి, ఇంట్లో ఉన్న పని చేసేవాడికైనా పరదేశికి దానిని ఇయ్యవచ్చును. నువ్వు తినకూడదు, కానీ వానికి ఇయ్యవచ్చును. ఒకవేళ నీ ఇంటనున్న పరదేశికి దానిని ఇస్తే వాడు తినవచ్చును, లేక అతనికి అన్యుడిగా ఉన్నటువంటి ఇంకొకరికి దానిని అమ్మవచ్చును అని రాయబడింది. ఈ మాటకి ఇంగ్లీష్లో ఏమని రాయబడిందో చూద్దాం. కాదు, ఇంగ్లీష్లో ఇంకా చాలు, ఇంగ్లీష్లో చదువుదాం. చచ్చిన దానిని మీరు తినకూడదు అనేది అంటే, ఈ షల్ నాట్ ఈట్ ఎనీ దట్ డెత్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అన్నాడు. అంటే చచ్చిన దానిని మీరు తినకూడదు అని. thou shall give it unto the stranger అంటే అన్యజనుడికి ఇవ్వచ్చు, నీ ఇంటున్న పరదేశికి ఇవ్వచ్చు అని అర్థం. దట్ హీ మే ఈట్ ఇట్, అతడు తింటే తినవచ్చును, లేకపోతే ఇష్టం లేకపోతే. ఆర్ thou mayest sell it unto an alien, ఇది అన్యుడికి అమ్మవచ్చును. అన్యుడికి, ఏలియన్ అనే పదానికి అర్థం అన్యుడు లేదా పరదేశి, పరజనుడు, పరాయివాడు, దేవుని నమ్మనివాడు, నిరీక్షణ లేనివాడు, చస్తే ఏమీ లేదనుకునేవాడు. వీళ్ళందరినీ ఏలియన్స్ కింద దేవుడు అర్థం ఇచ్చేటట్టుగా రాయించాడు బైబిల్లో. ఏమంటే యోబు గ్రంథం చూద్దాం. యోబు కూడా ఇదే మాట అంటున్నాడు చూడండి. యోబు గ్రంథము ఎంత శ్రమను అనుభవించాడండి. ఇంట్లో అతనుకున్న పరిస్థితి చూడండి, ఆ పరిస్థితి ఎలాగ చెప్పుకుంటున్నాడో. 19వ అధ్యాయము, యోబు గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనం. ప్రియులారా, నా ఇంటి దాసి జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు, నేను వారి దృష్టికి పరదేశినై ఉంటిని. దాని ఇంగ్లీష్లో ఏమన్నాడు? దే దట్ డ్వెల్ ఇన్ మైన్ హౌస్ అండ్ మై మేడ్స్ కౌంట్ మీ ఫర్ ఎ స్ట్రేంజర్, ఐఎమ్ అన్ ఏలియన్ ఇన్ దేర్ సైట్. వారి దృష్టికి నేను ఒక అన్యుడిగా ఉంటిని, పరదేశినిగా ఉంటిని. నా ఇంట్లో పనిచేసేవాడికే నేను ఒక అన్యుడిగా మారిపోయాను. ఎందుకంటే దేవుని నమ్మినందుకు, దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నందుకు, అపవాది పెడుతున్నటువంటి భయంకరమైనటువంటి శోధనలకు తట్టుకొని కూడా
పురుగు, ఏమండి శరీరం అంతా కుళ్ళు పట్టింది, వాసన కొడుతుంది, భోజనం పెట్టట్లేదు. కుక్కలు తింటున్నటువంటి రొట్టె ముక్కలను తినడానికి కూడా ఇష్టపడ్డాడంటే తన ఒళ్ళును గోక్కోవటానికి తన చేతులకు ఉన్నటువంటి గోర్లు కూడా సరిపోక చిల్ల పెంకులతో గోక్కుంటుంటే కుక్కలు వచ్చి వాటిని నాకుతుంటే నాకించుకున్నటువంటి వాడు. అలాంటి హీన స్థితిలో ఉన్న యోబు తన గురించి ఏమని చెప్పుకుంటున్నాడంటే, అన్యునికుందా, ఐఎమ్ అన్ ఏలియన్ ఇన్ దేర్ సైట్ అంటున్నాడు. చూడండి, వారి దృష్టికి నేను ఒక అన్యునిగా పరదేశినిగా ఉన్నాను, నా ఇంట్లోనే నేను పరదేశిగా అన్యునిగా ఉన్నాను ఇంటి వాళ్ళకి. వాట్ ఎ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ఏలియన్స్. ఆలోచించండి ప్రియులారా. ఇక దావీదు గురించి చెప్పాలంటే ఇంకా నేను చాలా చెప్పుదునని అన్నాడు కదా పౌలు గారు హెబ్రీలు రాసిన పత్రిక 11లో. దావీదుని గురించి చెప్పడానికి ఇక నాకు సమయమే చాలదన్నాడు కదా. అతడి గురించి ఏం రాయబడిందో కీర్తనల గ్రంథం 69:8 వచనాన్ని చూద్దాం. 69:8 వచనం, నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కన్న కుమారులకు నేను పరుడనైతిని అన్నాడు. చూడండి, తెలుగులో దావీదు ఇంటి వారికి శత్రువుగా మారిపోయి ఇంటి వాళ్ళు అతన్ని చంపటానికి సిద్ధపడుతున్నప్పుడు తప్పించి ఒక పక్క సౌలు ఒక పక్క ఇంటి వాళ్ళు శత్రువులుగా మారిపోయారండి. 69వ అధ్యాయం 8వ వచనం, నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. ఇంగ్లీష్లో ఏమనుంది? I am become a stranger unto my brethren and an alien unto my mother's children. I am become a stranger unto my brethren and an alien unto my mother's children. నా తల్లి కన్నా కుమారులన్నా నా సహోదరులన్నా ఒకటే అండి. నా సహోదరులకి నేను అన్యుడనైతిని అన్నా ఒకటే, నా తల్లి కుమారులకు నేను పరుడనైతిని అన్నా ఒకటే. నన్ను ఒక పరునిగా చూస్తున్నారు, ఒక అన్యుడిగా చూస్తున్నారు అని బాధతో దేవునికి ప్రార్థన చేస్తున్నటువంటి మాట. అందుకని నాకు కలిగిన శ్రమలన్నింటిలో నుండి నన్ను విడిపించని ప్రారంభం నుంచి దేవుడికి ప్రార్థన చేసుకుంటూ వస్తుంటాడు. ఇక యెషయా గ్రంథం 61వ అధ్యాయం 5వ వచనం చూడండి ప్రియులారా. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనం 5వ వచనం అన్యులు నిలువబడి మీ మందలను మేపుదురు, పరదేశులు మీకు వ్యవసాయకులను, మీ ద్రాక్ష తోట కాపరులను ఆగుదురు అంటని చెప్తున్నాడు. దేవుడు వాళ్ళని రిలీజ్ చేస్తున్నాడు. మరలా మీ దేశాన్ని స్వతంత్రించుకుంటారు, తర్వాత మీరు హ్యాపీగా ఉంటారన్న కబురు పంపించిన తర్వాత దేవుడు వారికి చెబుతున్నటువంటి మాట, అన్యులు నిలువబడి మీ మందలను మేపెదరు అంటున్నాడు. చూడండి, ఇశ్రాయేలీయులు గొర్రెల కాపరులు కదా, ఇశ్రాయేలీయులు కాపరులు కదండి. ఈ కాపరులకు ఉన్నటువంటి గొర్రెలను, మేకలను, మందలను అన్యజనులు నిలువబడి మేపుతారట. పరదేశులు మీకు వ్యవసాయకులను, మీ ద్రాక్ష తోట కాపరులను ఆగుదురు అని అన్నాడు. ఇంగ్లీష్లో ఏమన్నాడు దీన్ని? అండ్ స్ట్రేంజర్స్ షెల్ స్టాండ్ అండ్ ఫీడ్ యువర్ ఫ్లాక్స్ అండ్ సన్స్ ఆఫ్ ద ఏలియన్స్ అన్నారు. చూడండి, సన్స్ ఆఫ్ ద ఏలియన్స్, ఏలియాకు పుట్టిన పిల్లలు. ఏమండి, అంటే అన్యజనులకు పుట్టిన పిల్లలు ఏలియన్స్. సారీ, ఏలియా అన్నాను, తప్పది. ద సన్స్ ఆఫ్ ద ఏలియన్స్ షెల్ బి యువర్ ఓన్ ఫ్లోమెన్ అండ్ యువర్ వైన్ డ్రెస్సెస్. ద్రాక్ష తోటలకు కాపరులు మీకు వ్యవసాయం చేసి పంటలు పండించేవారుగా ఉంటారు, మీరు యజమానులుగా ఉంటారు. అన్యజనులు మీకు వ్యవసాయకులుగాను, మీ తోటలో పనిచేసే అన్యులుగాను, మీ మందలను మేపేవారుగా ఉంటారని
మంచి కబురు, చల్లటి కబురు దేవుడి ఇశ్రాయేలీయులకి ఇచ్చి స్ట్రేంజర్స్ గురించి లేదా ఏలియన్స్ గురించి ఇంత గొప్ప వివరణ బైబిల్లో రాయబడింది అంటే మీరు ఆలోచించండి ప్రియులారా, ఇది మత గ్రంథమా లేక దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మహాజ్ఞాన గ్రంథమా? ఒక్కసారి మీరు ఆలోచించవలసిందిగా కోరుచున్నాను. ఇంకా మీకు ఈ ఏలియన్స్ గురించి అలసిపోయేంత వరకు నేను బైబిల్లో మీకు చూపించగలను. కానీ ఇక మనం ఇంకొక పాఠం ఉంది కదండి, దీని గురించి ప్రత్యేకమైనటువంటి తరగతి చెప్తాను. ఇది గ్రహాంతర జీవుల, గందరగోళ మనుషుల. ఏలియన్స్ గురించి చాలా క్లారిటీ ఇచ్చాను. బైబిల్లో ఏలియన్స్ గురించి రాయబడ్డది అని అక్షరాలతో నేను లిటరల్గా మీకు వాక్యాలు చూపించాను. బైబిల్లో ఉన్న ఏలియన్స్ ఎవరో చూపించాను, వాళ్ళ యొక్క ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటిదో చూపించాను. వాళ్ళు దేవుని నమ్మరు, నిరీక్షణ లేనివారు, ఇశ్రాయేలుతో సహపౌరులు కారు అని, యేసుక్రీస్తు నమ్మని జనులు అని, వారిని ఏలియన్స్ అని, వారే అన్యులని, పరదేశులని, పరులని బైబిల్ ఇచ్చినటువంటి డెఫినేషన్స్ మీకు చూపించాను. ఇంత సత్యాన్ని పక్కకు నెట్టి లేని అర్థాన్ని ఏలియన్స్కి అంటకట్టి ఆ ఏలియన్స్ గ్రహాంతర జీవులని అంతరిక్షం వైపు మళ్లించాడు మనుషుల యొక్క ఆలోచనలు ఈ స్టీఫెన్ హాకింగ్. ఈ మనుషుల యొక్క ఆలోచనలు ఆకాశం వైపు, ఖగోళ శాస్త్రం వైపు వెళ్ళి ఈ మనుషులను ఎంతగా దిగదార్చాడంటే మనము ఏలియన్స్ కంటే చాలా వెనకబడిన వారము, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, చాలా అభివృద్ధి చెందిన వాళ్ళు, వాళ్ళు మనకు కనబడితే మనల్ని చంపేస్తారేమో అని ఆ మధ్యకాలంలో కూడా చాలా టాక్స్ వచ్చాయి. ఆ మధ్య హాలీవుడ్ క్రిష్ అంటే ఒక పిక్చర్ కూడా తీశారు. ఇదే సైన్స్ ఫిక్షన్ సంబంధించినటువంటిది, ఏలియన్స్ గురించి. హృతిక్ రోషన్ వాళ్ళు నిర్మించారు. వాళ్ళు గ్రహాంతరం నుంచి వచ్చేసారని, శాస్త్రంలో దిగిపోయారని, హాలీవుడ్ బాలీవుడ్ సినిమాలు వచ్చాయంటారు, ముందే చెప్పాను. అలాగున వచ్చినటువంటి ఒక బుద్ధజీవి, తలకాయ వాడికి కూడా ఇంత లావు ఉన్నాడు కానీ ఇంత ఉంటాడు, ఆయన్ని ముట్టుకుంటే వీడికి చాలా తెలివితేటలు వచ్చాయి హీరోకి. అప్పుడు కొండల మీద నుంచి నదుల మీదకి వెళ్ళి ఒక్కొక్క గంతులు వేసుకుంటూ వెళ్తున్నాడంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళని, మనకంత తెలివితేటలు లేవని, అంత శక్తి మనకు లేదని పిక్చర్లు తీసి కూడా వీళ్ళు సొమ్ము చేసుకున్నారు, మనల్ని బఫున్లు చేసేసారు. జాగ్రత్తగా ఇప్పటి వరకు మీరు విన్నది అనేక మందికి షేర్ చేయండి. దేవుని జ్ఞానాన్ని నేర్చుకోండి, అనేకులకు నేర్పించండి, జ్ఞానులుగా మారండి, అనేకులను జ్ఞానులుగా తీర్చిదిద్దానని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను దీవించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మహాజ్ఞానపు సంగతులు బైబిల్లో మీరు నిక్షిప్తం చేశారు నాయన. అర్థం కాని వాడికి మర్మంగా ఉంది, అర్థమైన వాడికి బట్టబయలై ఉంది తండ్రి. మీకు ఇష్టలుగా ధర్మశాస్త్రాన్ని ఇష్టంతో, సంతోషంతో చదివేవాడికి సమస్తాన్ని మీరు బయలుపరుస్తారు నాయన. నిద్రమబ్బుతో ఏదో చదవాలని చదువుకునేవాడికి, నామకార్థంగా బైబిల్ చేతపట్టుకున్న వాళ్ళకి ఏ ఒక్క విషయం కూడా అర్థం కాదన్న సంగతి ఈరోజున్న క్రైస్తవ్యాన్ని బట్టి మేము అర్థం చేసుకుంటున్నాం నాయన. మీ పిల్లల్ని దీవించండి, మహాజ్ఞానానికి వారసులుగా చేసినందుకు మీకు వందనాలు తండ్రి. ఇంతటి మహాజ్ఞానాన్ని మాకు ఉగ్గుపాలతో రంగరించి బోధించి నేటికి ఈ సమాజంలో బోధకులుగా మమ్మల్ని నిలబెట్టినటువంటి మా ఆత్మీయ తండ్రి జయశాలి గారిని బట్టి మీకు వందనాలు నాయన. మీ కుమారుని దీవించండి, మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని అనుగ్రహించండి. మా మధ్యన ఇంకా 10 కాలాల పాటు ఉంచి మీ యొక్క మహాజ్ఞానాన్ని ఈ ప్రపంచానికి మాకును తెలియజేయనట్లుగా బుద్ధి, బలజ్ఞాన, ఆయుర ఆరోగ్యాలతో మీ కుమారుని దీవించమని వేడుకుంటూ
ఈ మాటలను విన్న మీ పిల్లలందరినీ దీవించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.